సజ్జల గారు, ఒక పక్క భారీ మేనిఫెస్టోతో కూటమి పోటీకి వస్తోంది. మీ మేనిఫెస్టో 4 పేజీలు అయితే వాళ్ళ మేనిఫెస్టో 6 పేజీలతో ఇంకా ఆకర్షణీయంగా అనేక పథకాలతో రిలీజ్ చేసా ఉంటున్నారు. సో ఏంటి, వై నాట్ 175 లక్షల దిశలో మీకున్న కాన్ఫిడెంట్ ఏంటి? మిగిలినవి కానీ ముందు దాన్ని చూడగానే గతంలో 650 హామీలతో వచ్చిన వాళ్ళు దీంట్లో కూడా మమ్మల్ని ఇమిటేట్ చేసినట్టు కనపడుతుంది. అంటే మేనిఫెస్టో అంటే స్పష్టంగా ఉండాలి, సూటిగా ఉండాలి, అండ్ వాళ్ళకి అర్థమయ్యేట్టు ఉండాలి, ప్రజలకు అర్థమయ్యేట్టు ఉండాలి, అనవసరమైన ఫ్రిల్స్ ఎక్కువ ఉండకూడదు. ఇది మేము తీసుకొచ్చింది ఇంతకుముందు మేనిఫెస్టో. దాని డిజైన్తో సహా మొత్తం అదైతే ఫస్ట్ టీడీపీ వాళ్ళు అది ఫాలో అయినట్టున్నారు. అందుకే బాగా సంక్షిప్తంగా తీసుకొచ్చారు, కలర్ ఒకటి మార్చారు, మిగిలినంత సేమ్ అలాగే ఉంది. ఇంకా మిగిలినవి భారీ అని మీరంటే అది ఇప్పుడు కాదు, వాళ్ళు మినీ మహానాడు అప్పుడే చెప్పారు ఈ సూపర్ 6 అన్నది. ఆ తర్వాత యాడ్ చేస్తూ దానికి ఏవో వచ్చారు. అవన్నీ ఇప్పటికే జనం ముందుకు వెళ్ళిపోయాయి, నలిగాయి, బాగా అరిగిపోయాయి. అందులో ఏం కొత్తదనం ఎవరికి కనిపించట్లేదు. ఒక రకంగా ఆ సడన్ సర్ప్రైజ్ అనేది ఎప్పుడైతే లేదో, సో దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లా. జనం కూడా పెట్టించుకున్నట్టు నాకైతే అనిపించట్లా. ఇక్కడ 2019లో మీ నవరత్నాల్లో ఇప్పుడు అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ ఉన్నాయి, వాటిని చూసి జనం ఓటేశారు. ఆ నవరత్నాలకు మించిన పథకాలను వాళ్ళు ప్రకటించారు. జనం అవి మర్చిపోయి ఇవి బాగున్నాయి అని మళ్ళీ ఓట్లేసే అవకాశాలు ఉండదా? 2019లో జస్ట్ నవరత్నాలు ఒక్కదానికే జనం ఆకర్షితులు కాల. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన డిఫరెంట్ నాయకుడు అనే ఒక విశ్వసనీయత తెచ్చుకున్నాడు, క్రెడిబిలిటీ. ఆయన వ్యవహార శైలి వల్ల కావచ్చు, ఖచ్చితంగా 10 years జర్నీలోనే ఆయన దేనికి తొణక్కుండా తానేంటి నేను చెప్తూ 2014లో కూడా తొలి అవకాశంలో కూడా తొట్టుపడకుండా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అంటే కూడా దాని రిపర్కషన్స్ తెలిసిన వ్యక్తిగా, నాయకుడుగా, నేను అంతవరకు అయితే పోలేని చేయగలిగినవే చెప్తానన్న నాయకుడిగా 2019 వచ్చేసరికి ఆయన ఇచ్చిన హామీలు చూస్తే జనంకు నమ్మకం కలిగింది. ఓహోయింది. ఆ రోజుకు ఈ రోజుకు తేడా ఏదంటే, అదే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఉందో అంత అపనమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఈయన పాలన కూడా ఎక్కువ రోజులు కాలే, 14-19 మధ్యనే నడిచింది. సో ఇంకా మర్చిపోలే. ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా మేము మర్చిపోనివ్వం కదా, గుర్తు చేస్తుంటాం. అలాంటప్పుడు జనంకు చంద్రబాబు ఏదో తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలుసు. ఈ రెండింటితో తెలిసినాక ఇంకా ఆయన 3 లక్షల కోట్ల ఇంకా మోతాదు మించి డోసు ఇచ్చినా కూడా దాని ఇంపాక్ట్ ఏముంటుందని అయితే నేను అనుకోను. చంద్రబాబు నమ్మకపోవటం ఒక ఎత్తు, మీరు చెప్తున్నట్టుగా, మీరు గుర్తు చేస్తున్నట్టుగా. కానీ మీరు మీ పాత పథకాలని కొనసాగించారు, 2-3 మాత్రమే 2-3 వేలు పెంచారు. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు సార్? నేను అదే ఇంతకుముందు అన్నదండి, మేనిఫెస్టో అంటే జస్ట్ ఏదో ఒకటి హామీలు ఇచ్చుకుంటా, సెల్ ఫోన్లు ఇస్తాము, లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాము, ఏదో అవి ఇవి చెప్తూ ఆ పవర్లోకి రాగానే మర్చిపోవడం అనే దాని నుంచి ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోతో ఒక డిఫరెంట్ తీసుకొచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఇమిటేట్ చేయక తప్పని పరిస్థితి ఉంది. అక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడే ఒక స్పష్టత ఇచ్చినందువల్ల జనం, ప్రజలకు కావాల్సింది నమ్మకం ఒకటి, చెప్పింది చేస్తారనే నమ్మకం రెండవది. ఈ రెండు కావాలి. ఈ రెండు లేనంతసేపు మీరు ఎంత చెప్పినా ఉపయోగం లేదనే నమ్మకం మాకుంది, అంటే మా నాయకుడికి ఉంది. రామకృష్ణారెడ్డి గారు, మీరు గత మేనిఫెస్టోలో మద్య నిషేధం గురించి